ఏంటి చేపలు పావులు లాగున్నాయి? చేపలేనా ఇదే? పావులా? పావులే. పావులా? లేకపోతే నేను తీయాలా? ఇంకో తీసుకురా. స్మెల్ స్మెల్ లేకుండా ఉంటాయా? ఎట్ట తించాలే? చాకి చీ తినేదాన్ని చీకి అంటే ఎట్టమే దీని పొల్లు చూడుకో ఎట్టుందా? చాకెడా? చాకెత్తియా? అయ్యో ముళ్ళు లాగుండయి. అవే ఇవి కూడా వేసే కూరలో నీ గొంతులో తగులుకోవాలి. మేము తలకాయలు రావు మళ్ళీ పుండ్లు తలకాయలు పారేస్తావా? ఉంటాయి. మిరకాయ బాగుంటుంది అప్పుడు వేసేసి మళ్ళీ ఇది పారేసి బయట వాళ్ళు కాల్చుకొని తినేస్తారు. పొల్లు బై మిస్ కూరలో పడిపి మింగేసినావు అంతే, గొంతులో దిగకపోతుంది. నిగుడు పూడ్చిన. ఇది తోక. అదే నట్టుంది సొంత దారం లాగా ఉంది తోకని మనం కట్ చేసి ముందర చూస్తారు, కెమెరాలో ఏంటికి చూస్తావో. దిస్ గర్ల్ ఈస్ డూయింగ్ కామెడీ. వీటిని ఇలా చాక్తో రుద్దాలి, అప్పుడే పైన ఉన్న ఉప్పు అంతా వచ్చేస్తుంది. లేదు ఇట్లా వేసేస్తే కూరలో ఉప్పు ఎక్కువైపోతుంది. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక తెల్లగడ్డ, 2 పెద్ద సైజ్ కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ 3 బిగ్ సైజ్ టొమాటోస్. నూనె పెట్టి పెను పెట్టి ఆయిల్ పోసుకొని ఆవాలు వేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. మా ఇంట్లో కరెంట్ పోయింది కదా, అందుకని టార్చ్ లైట్ వేసుకున్నాం ఫోన్ది. కట్ చేసుకున్న టొమాటోలు వేసుకోవాలండి. ఇటు షుగర్ పేషెంట్ ఉంది పక్కన, ఆత్రం ఎక్కువ. ఎట్లా పడితే అట్లా వేస్తుంది కాదు. ఇన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. అది కూడా దోరగా ఏంద్ర దోరగా. పసుపు చిటికెడు. కావాలంటే వీడియోలో చూడు. నువ్వు వేసిన పసుపు కన్నా నేను వేసిన ఉప్పే బాగుంటుంది, హైలైట్ అవుతా ఉంటుందా. టొమాటోస్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు. టమాటోస్ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు క్లీన్ చేసుకున్న ఎండు చేపల్ని వేసుకోవాలి. ఇష్టం లేకుండా చేస్తున్నట్టుంది, అందుకే అట్లా కొడుతుంది. చూస్తుంటే అసలు నోట్లో అండి లాలాజలం తాండం చేస్తుంది గాయ. కారం 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్. అంతే, ఇంకేం లేదు వేసేదానికి. ఆపేయండి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే మిక్స్ కాదు. మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఒకదానికి కూడా మసాలా పట్టకపోతే టేస్ట్ వరసగా ఉంటుంది. మధ్యలో కింద అడుగు అంటకుండా ఇలా గోక్కుంటా ఉన్నారు దాన్ని. మధ్యలో అలా గోకాలన్నమాట, అప్పుడే మసాలా బాగుంటుంది. ఆ ఫిష్ ఫ్రై అనేది కూడా మంచి టేస్ట్ వస్తుంది అలా చేసేటప్పుడు. కరెక్ట్గా 2 చుక్కలు. ఇప్పుడు తగినంత నీళ్ళు పోసుకోవాలి. 2 చుక్కలే. ఎంత? తగినంత. 2 చుక్కలే తగినంత. వీటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకోవాలి. వాటర్ కొంచెం తక్కువ ఉంది, సో అందుకే కొంచెం నీళ్ళు వేసుకున్నాం.